వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషించినటువంటి సినిమా, హరీష్ శంకర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్నటువంటి రెండో సినిమా ఇది. ఇంతకు ముందు వచ్చినటువంటి గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవటం మనందరికీ తెలిసిందే. అప్పటి వరకు తను చేసినటువంటి సినిమాల్లో గబ్బర్ సింగ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది పవన్ కళ్యాణ్ కెరీర్ లో. మరి అలాంటి కాంబినేషన్ తో వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఉస్తాద్ మీద కూడా అంచనాలు ఆకాశమంత ఎత్తుకు ఉన్నాయి. ఈ నెల 26వ తేదీ శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఆ సినిమా మన ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ సినిమా తమిళ సూపర్ స్టార్ అయినటువంటి దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన తెరి అనే సినిమాకి రీమేక్ అనేటువంటి ప్రచారం ఎక్కువగా ఉంది. యాక్చువల్ గా ఆ సినిమా హక్కులు కొన్నారు. కాకపోతే కథలో హరీష్ శంకర్ మార్పులు చేర్పులు చేశాడు. గబ్బర్ సింగ్ కి ఎలాగైతే దబాంగ్ సినిమాకి తను ఎలా మార్పులు చేర్పులు చేశాడో తెరికి కూడా అలాగే మార్పులు చేసి ఉస్తాదుని తీశాడు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా భావిస్తూ వచ్చారు. మనం కూడా గతంలో ఒక వీడియో చేశాం. అయితే ఇప్పుడు ఆ విషయంలో ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు హరీష్ శంకర్. ఇది పూర్తిగా ఒరిజినల్ సినిమా. తెరి కథకి నా కథకి ఎలాంటి సంబంధం లేదు. నేను ఆ సినిమాని బేస్ చేసుకొని ఈ సినిమా తీయలేదు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అన్ని కూడా నావే, ఒరిజినల్ అని చెప్పేసి తాను చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకొక ఆసక్తిని కలిగించేటువంటి విషయం కూడా చెప్పాడు. అసలు తెరియే నేను తీసినటువంటి గబ్బర్ సింగ్ స్ఫూర్తిగా తీసుకొని అందులో కొన్ని సన్నివేశాల్ని తీశారు. అలాంటప్పుడు తెరి నేనెందుకు రీమేక్ చేస్తాను అని చెప్పేసి ఆయన అన్నాడు. యాక్చువల్ గా చాలా కాలం క్రితం ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడే ఇది తెరి రీమేక్ అని చెప్పేసి వార్తలు జోరుగా వచ్చాయి. అప్పుడు ఆయన ఖండించలేదు, కానీ ఇది వేరేగా ఉంటుంది అంటే ఆ ఇన్స్పిరేషన్ తో ఉంటుంది, కానీ ఇది యాస్టీజ్ గా ఆ సినిమా రీమేక్ కాదని చెప్పి అప్పుడు చెప్పాడు. కానీ అసలు తెరికి దీనికి అసలు ఏమాత్రం సంబంధం లేదనే విషయం మాత్రం ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు. కథ ఉస్తాద్ భగత్ సింగ్ కథ పూర్తిగా తనే రాశాను, స్క్రీన్ ప్లే తనదే, సంభాషణ కూడా తనవే అని చెప్పేసి తను చెప్పుకుంటూ వచ్చాడు. సో ఆ క్రెడిట్ అంతా కూడా ఈ సినిమా సంబంధించి నాదే అని చెప్పేసి ఆయన స్పష్టం చేయడంతో ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఆ సినిమా 26వ తేదీ వస్తుందా, మరి ఏదైతే తను చాలా క్లారిటీగా ఇదంతా నా ఒరిజినల్ అని చెప్పాడో తెరికి ఈ సినిమాకి నిజంగా ఎలాంటి సంబంధం లేదా అని తేల్చుకోవటం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సందర్భవశాత్తు తెరిలో ఇద్దరు హీరోయిన్లు సమంత, అమీ జాక్సన్ ఉన్నారు. సమంత ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేటువంటి, అంటే తెరిలో తను పోలీస్ ఆఫీసర్ అనే విషయం మనందరికీ తెలిసిందే, విజయ్. అందులో ఆమె ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేటువంటి క్యారెక్టర్ భారీగా చేసింది సమంత. సో సమకాలీనంగా వచ్చి అమీ జాక్సన్ ఆయన్ని ఆరాధించేటువంటి అమ్మాయిగా కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ కూడా ఉస్తాదులో కూడా శ్రీలీల, రాశీ ఖన్నా. చాలా మంది బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు కూడా శ్రీలీల సమంత చేసిన క్యారెక్టర్ ని శ్రీలీల చేశారు, అక్కడ అమీ జాక్సన్ చేసినటువంటి క్యారెక్టర్ ఇక్కడ రాశీ ఖన్నా చేశారు అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు దాకా భావిస్తూ వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు ఉన్నారు, పైగా ఇందులో కూడా తను పోలీస్ ఆఫీసరే ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా. మరి ఈ పోలికలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన క్యారెక్టరైజేషన్ వృత్తి ఏంటనేది, అలాగే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. మరి ఈ రిజెంబ్లెన్సెస్ అనేవి కేవలం పైకి కనిపించే మాత్రం సినిమాకి, ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదా. అలాగే గబ్బర్ సింగ్ నే కాపీ చేశారు దాంట్లో కొన్ని సీన్లు తెరిలో. మరి అలాంటప్పుడు నేనెందుకు తెరిని రీమేక్ చేస్తాను అని చెప్పేసి తను ఘంటాపదంగా కొండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నాడు హరీష్ శంకర్. మరి ఆయన మాటల్లో ఎంత వాస్తవం ఉంది. సో ఆల్రెడీ తెరి చూసిన వాళ్ళు రేపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి ఇది ఆ సినిమాకి ఈ సినిమాకి ఉన్నటువంటి పోలికలు ఇవి అని చెప్పి చెప్పకుండా ఉంటారా? ఇది ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశం. ఈవెన్ హరీష్ శంకర్ తను క్లారిఫికేషన్ ఇచ్చిన, ఇది ఒరిజినల్ అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చిన, ఖచ్చితంగా ఆ సినిమాలో ఉన్నటువంటి తెరిలో ఉన్నటువంటి ఏ సన్నివేశాలైనా సరే, అలాగే ఆ క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్లో రిజెంబ్లెన్సెస్ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి నిలదీయటం ఖాయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ ఒరిజినల్ అని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడో హరీష్ శంకర్, మరి ఆయన మాటల్లో ఎంత వాస్తవం ఉంది, ఆయన నిజంగా నిజమే చెప్పాడా లేకపోతే మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడా? లెట్ us wait and see.